హెచ్సిఏ వివాదంలోకి ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్జరీ, చీటింగ్ పై సిఐడి దర్యాప్తు జరుపుతుంటే మనీ లాండరింగ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. గతంలో నమోదైన 2 కేసుల్ని కలిపి కొత్త ఈసీఐఆర్ ని తయారు చేసింది. అసలు ఈడీ అనుమానాలేంటి, ఆ పాత కేసులేంటి చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ అడుగుపెట్టింది. హెచ్సిఏపై పిఎంఎల్ఏ సెక్షన్ల కింద ఈడీ కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సిఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ ను తయారు చేసింది. ఈసీఐఆర్ లో 5గురిపై కేసులు నమోదు చేసింది. వారిలో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సిఇఓ సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, క్లబ్ ప్రెసిడెంట్ కవితా యాదవ్ ఉన్నారు. హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించిన ఈడీ ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలపై ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు, ఇతర వివరాలు ఇవ్వాలని శుక్రవారం సిఐడికి లేఖ రాసింది. ఈడీ కోరిన వివరాలను సిఐడి ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసింది. బీసీసీఐ నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనుంది. ప్రస్తుతం నిందితులు సిఐడి కస్టడీలో ఉన్నారు. సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే ఈడీ నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈడీ గతంలో హెచ్సిఏపై 2 కేసులు నమోదు చేసింది. అందులో ఒకటి మాజీ అధ్యక్షుడు అర్షద్ అయ్యూబ్ పై మనీ లాండరింగ్ కేసు, రెండోది అగర్వాల్ కేసు. హెచ్సిఏ మాజీ ట్రెజరర్ సురేంద్ర అగర్వాల్ తన హోదాను ఉపయోగించి హెచ్సిఏ నిధులను అనుమతి లేకుండా వినియోగించారని ఈడీ కేసు నమోదు చేసింది. ఇక ఇప్పుడు హెచ్సిఏలో 178 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టు గుర్తించిన ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సిఏ కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ ను తయారు చేసింది. ఫోర్జరీ, మోసం వంటి నేరాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు చేస్తుండగా ఇందులో నిధుల దుర్వినియోగం, మళ్లింపు అంశాలపై ఈడీ ఫోకస్ చేసింది. హెచ్సిఏ అక్రమార్కులపై కొరడా జులిపించిన సిఐడి దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది. హెచ్సిఏలో వెళ్లునుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి నిందితులను కస్టడీలోకి తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, హెచ్సిఏ సిఇఓ సునీల్, హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితా యాదవ్ ను 6 రోజుల కస్టడీకి తీసుకుంది. మొదటి రోజు జగన్మోహన్ రావు ఒక్కరినే సిఐడి విచారించింది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ విచారణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోకి ఎంట్రీ ఇచ్చిన విధానంపై ప్రశ్నల వర్షం కురిపించింది. రేపు మిగతా వారిని కూడా విచారిస్తారని జగన్మోహన్ రావు అడ్వకేట్ కిరణ్ తెలిపారు. హెచ్సిఏ క్లబ్ లో అవకతవకలు, గత హెచ్సిఏ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై సిఐడి ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.